హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. మీ మ్యాథ్స్ టీచర్ ఇది ఎప్పుడు బీవీఎస్ మీరు పిలిచే పేరేంటి? బీవీఎస్ అది కాకుండా ఇంకా అలాంటివి చెప్పకూడదు. నాకు మ్యాథ్స్ సడన్- మేడ్ ఈజీ. అదే ఇది మేము పర్సనల్గా ఇప్పుడు పార్టీలో ఆ, కలిసినప్పుడు నేను ఆయన మా సిస్టర్ సార్ అది నెక్స్ట్ ఫోటో అదే మా సిస్టర్ సార్ మేమందరం విశ్వాంబరలో కలిసి- ఏమన్నా యాక్ట్ చేస్తున్నావా? ఆ? విశ్వాంబరలో లేదు లేదు లేదా? అంటే డాడీకి హరి గారు అని చెప్పి ఒక ఆయన తెలిసిన Okay. మేనేజర్స్ ఆయన మొత్తం ఆ. అంతా పెద్దలందరూ చూసుకుంటారు. ఆ, సో ఆ రోజు ఆ ఆఫీస్ మా డాడీ బిల్డర్, సో Okay. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సో అయితే Okay. దాన్ని కూడా అలా చేస్తే ఆ రోజు చిన్న పార్టీ లాగా వెళ్తాం. ఓకే. సో అందులో మేము అందరం కలిసి ఫోటో దిగి పెట్టాను నేను అలా. బాబాయ్ అప్పుడు నేను ఎలా ఉన్నాను అందుకే అన్నా, అసలు గుర్తుపట్టలేము. ఇక్కడ చబ్బి చబ్బిగా "అరే, బాగున్నాడు కదంటే ఇక్కడ ఎండిపోయిన వాళ్ళు లాగా ఉన్నాడు. ఇది ఎప్పుడు అసలు శ్రీ విష్ణు గారితో? శ్రీ విష్ణుతో అది మిషన్ ఇంపాసిబుల్ లో ఇంకొక మూవీ చేస్తున్నాం మేము. ఓకే. ఆ, నాకు ఈ మూవీ పేరు చిన్న అనిపిస్తుంది. నాకు ఈ 2 మూవీలు ఉన్నాయి. నేను రోషన్ గారితో చేసి ఇది నాకు నాకు ఎందుకు ప్రాబ్లం అంటే రోషన్ గారితో 4 మూవీస్ చేశాను. ఓకే. సో ఆడది ఏమంటే అర్ధ శతాబ్దం ఒకటి, అర్జున ఫాల్గుణ, ఇది అర్జున ఫాల్గుణ. ఓకే. రోషన్ గారితో వేరే మూవీ చేయడం వల్ల వీటితో ఎప్పుడు చేసినా ఉమ్, నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. సో ఇదా అదా అని. సో ఇది అర్జున మాట్నీ ఎంటర్టైన్మెంట్ లోనే మేమిద్దరం కలిసి మిషన్ ఇంపాసిబుల్ చేసినప్పుడు తర్వాత ఇందులో చూసారు అన్న డైరెక్టర్ చూసిన తర్వాత ఇంకా అందరూ చూసి వీళ్ళిద్దరు బాగున్నాయని చెప్పి మా ఇద్దరిని అటు నుంచి లాగేశారు. ఓ, మాకు ఇచ్చిన మిషన్ ఇంపాసిబుల్ జరుగుతుంది, ఆ, మేము ఇక్కడ ఇది చేస్తున్నాం. ఓకే. సో ఇలా ఈ 2 అవుతుంది. ఉమ్, అసలు అది కాన్సెప్ట్ లోనే లేదు మాకు అసలు. ఆ, మేము దానికి ముందు ఒక 2 days కొరియోగ్రాఫ్ చేసాం. ఓకే. మాస్టర్ని పెట్టి, రోషన్ తెలిసిన మాస్టర్ ఉంటే ఆయనతో కలిసి మేము అందరం కలిసి చేసాం. ఉమ్, బ్యాక్గ్రౌండ్ డాన్సర్తో అందరితో మేము కలిసి చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ రోషన్ మిస్ అయిపోయాడు. ఉమ్, రోషను నేను చాలా మంది మిస్ అయిపోయాం. మిస్ అయిపోతే నేను ఇట్లా తిరుగుతున్నప్పుడు నాకు కొంచెం గుర్తుకొచ్చింది. ఉమ్. మా ఇది ఇది అని అంటే వాడు నేను డాన్స్ మా ఇది అంటున్నా. ఆడికి ఏమాత్రమే తెలియదు కానీ ఆ, దూకేసారి వెళ్ళిపోయాడు. ఆ, మీరు కూడా వెళ్ళిపోయారు. దూకేసి వెళ్ళిపోయి ఇంకెళ్ళి పక్కన పడి దిగాం. అసలు అది ఓకే. అనుకోలేదు మేము అక్కడికి అప్పటికప్పుడు వెళ్ళిపోయేదానికి. ఆ, వచ్చాము అది ఇది అనుకుని దానికి ముందు ఏమన్నానంటే వెళ్ళకండి బ్రో, మళ్ళీ నేను ఫీల్ అవుతుంది అది ఇది అని అనుకున్నాము. బట్ అసలు ఆయన ఏమనుకోలేదు. ఆయన తర్వాత మళ్ళీ చెప్పారు మీరు చాలా బాగా చేశారు, నాకు చాలా మెమరీస్ గుర్తుకొచ్చాయి ఏం చెప్పైనా అంతలా చెప్పేసరికి ఇంకా అది మా బిగ్గెస్ట్ డే. ఆ, ఇంకా చిరంజీవి సార్ని కలవడం ఇంకా మాకు బిగ్గెస్ట్ డే. అది ఇంకా హ్యాపీ. ఇది ఇంకో బిగ్గెస్ట్ డే. అది కూడా మిషన్ ఇంపాసిబుల్ అని. అవును. అదే అంటే నేను చెప్తున్నా ఆ ఫస్ట్ మూవీ చేసిన దానికి అంత పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ కలిసేసి ఉమ్, వాళ్ళందరినీ కలవడం నాకు అది చాలా పెద్ద మూమెంట్ అది. ఉమ్, సో మహేష్ బాబు సార్ని కలవడం, ఆయన సర్కార్ వారి పాట ఆ మూవీ షూట్లో ఉన్నారు ఆర్ఎఫ్సీలో. ఉమ్. ఆర్ఎఫ్సీలో ఉంటే అప్పటికప్పుడు మేము వెళ్ళి మా ట్రైలర్ లాంచ్ అప్పుడు ఓ, ట్రైలర్ Mission దాని తర్వాత Impossible. వెంటనే స్వరూప్ సార్ బెంగళూరు వెళ్ళిపోవాలి. ఉమ్, కాబట్టి అప్పుడప్పుడే ఫాస్ట్గా వచ్చేసి ఉమ్, ఆయనేమో కొంచెం టైం తీసుకొని బయటకు రాగానే మా పోస్టర్లు ఏం చేసి సో ఆయనతో దిగి ఆయనతో చేసిన తర్వాత చూసి చాలా బాగుంది అని చెప్పి తర్వాత మాకు స్టోరీ పెట్టినప్పుడు అప్పుడు చెప్పారు ఓకే. చాలా బాగా చేశారు ఇది అని చెప్పి అప్పుడు మాకు కాంప్లిమెంట్ వచ్చింది. సూపర్. రియల్లీ హ్యాపీ. ఆయనతో గాంతా చెట్టుకు కూడా మాకు ఆయన ట్వీట్ ఇచ్చారు అప్పుడు కూడా. కాదు, అందరు సెలబ్రిటీస్ ని రౌండ్ వేస్తావు ఒక రౌండ్. ఇంకెవరినన్నా వదిలేవా? లేదు చాలా మంది కలవాలి ఆ, ఆ దాంట్లో. అండ్ అన్ని పాజిటివ్స్ మాట్లాడుకున్నాం. ఎయిర్ గురించి కూడా చాలా పాజిటివ్స్ మాట్లాడుకున్నాం. బట్ ఎయిర్ కూడా ఒక చిన్న నెగిటివిటీ ఉంది. కొన్ని న్యూస్ లో హైలైట్ అయిన థింగ్స్ కూడా ఉన్నాయి. నీ నోటీస్ దాకా వచ్చినాయా? ఒక ఒక పర్టికులర్ సీన్ సిచ్యువేషన్ గురించి ఇలా అంటారా అని చెప్పి ఒక కంప్లైంట్ రేజ్ అయింది. సో దాని గురించి కూడా కొన్ని రోజులు చర్చ జరిగింది. సందీప్ గారు కూడా రియాక్ట్ అయ్యి ఇకపైన మేము ఇలాంటివి చెయ్యము అని చెప్పేసి అనడం, అలాంటిది ఒక ట్వీట్ పెట్టడం లాంటివి చూసాం. సో ఇలాంటి ఒక నెగిటివ్ వచ్చినప్పుడు హౌ యూ టేక్ యువర్ నెగిటివ్స్ ని ఎలా కొంచెం తీసుకుంటావు? ఫీల్ అయ్యాను. అదే అంటే నా వరకు నేను ఇప్పుడు ఎవరిని అనట్లేదు, ఎవరిని అనట్లేదు అనేంతో కూడా కాదు నేను. సో నా ఒపీనియన్, నా చిన్నోడుగా నా మైండ్ ఏంటంటే
సినిమాలు తీసుకోవాలంటావా? సినిమా మరి అలా అంటే మళ్ళీ ఇప్పుడు నన్ను నా మీద ఎక్కేస్తారు అందరూ. అదొద్దు. అలా అంటే లైక్ ఎలా అంటే నాకు వరకు ఎలా అనిపించింది అంటే మేము చేసిన సీనే మాకు అనిపించింది ఏంటంటే మేము ఎవరిని తిట్టలేదు, మేము ఎవరిని నువ్వు ఈ గ్రూపా నువ్వు ఇలాంటి అని అనలేదు, మీరిదా అనుకుని వెళ్ళిపోయాం అంతే. కానీ ఎవరినే అనలేదు అనిపించింది మై ఒపీనియన్ గా. అంటే మరి ఆడు కూడా ఇదే అన్నారు, అయ్యింది అది. అంటే నాకు చాలా సెన్సిబుల్ గానే చేశారు. నాకు తెలిసిన వరకు ఇప్పుడు జోసఫ్ అని కానీ సందీప్ అని కానీ మాకు చెప్పినవి ఏంటంటే, అంటే వాళ్ళు చెప్పింది అని కాదు, అసలు రియల్ గా రూల్ గా జరిగేది ఇంతకన్నా ఘోరమైన ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఎంతకన్నా తిట్టుకొని ఉన్నాయి, కొట్టుకొని ఉన్నాయి, చాలా గొడవలు జరిగి ఉన్నాయి. బట్ అవన్నీ లేకుండా చాలా స్మూత్ గా వచ్చింది. అండ్ అందులో ప్రతి ఒక్కరిని యాడ్ చేసినప్పుడు ఇది కూడా చేయాలని ఆ ఫీల్ తో వెళ్ళాం. కానీ మేము ఒకరిని పాయింట్అవుట్ చేయాలి వీళ్ళనే చేయాలని ఏం లేదు, మేము ఏదో సరదాగా అలా చేసుకోలేదు. కానీ బట్ ఒకవేళ అది నిజంగా మాకు తెలియదు, అది నిజంగా తప్పు అయి ఉంటే రియల్లీ సారీ. నేను చెప్పుకుంటున్నాను మా టీం వైపు నుంచి రియల్లీ సారీ. ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ సీజన్ 2 వస్తుంది. కొంచెం ఏవి కాకుండా మా ఎయిర్ 1 ఇప్పుడు సీజన్ 1 అది కూడా ఉంది, అది కూడా చూడాలి. అండ్ సీజన్ 2 వస్తుంది. మేము అలాంటి మిస్టేక్ చెయ్యం. మన సందీప్ అని కూడా మెసేజ్ చేశాడు కాబట్టి డెఫినెట్గా అది కూడా ఇంకా బాగా మంచిగా చేస్తాం. యాక్చువల్ నీ లైఫ్ లో నాకు తెలిసినంత వరకు పాజిటివ్స్ తప్ప నెగిటివ్స్ ఎక్కడ కనపడట్లేదు. ఎక్కడ ఇప్పుడు దాకా ఏం ఫేస్ కూడా చేయలేదు. అంటే నా వరకు నేను చేసింది కూడా నా సీన్స్ కూడా నేను ఎప్పుడు నేను చేసిన దానికి ఈ నెగిటివ్ బ్రో నువ్వేంటి సీన్ చేసావు అని నన్నది ఎప్పుడు లేదు. సడన్ గా ఎయిర్కి వచ్చింది కాబట్టి నేను సడన్ గా షాక్ అయ్యి సరే కొంచెం స్టోరీస్ కానీ అన్నిటి కానీ కొంచెం చూసుకుని కొంచెం. సో నేను చాలా మంది నన్ను అడుగుతున్నారు బ్రో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు బ్రో మాట్లాడండి అని చాలా మంది అంటున్నారు. నాకు అదే ప్రాబ్లం కాదు. కానీ ఏంటంటే ఏది చేస్తున్నా కొంచెం చూసుకొని కొంచెం ఈ గొడవలో ఉన్నారు కాబట్టి అందులో ఒక పార్ట్ అయ్యి ఉండి బాగున్నప్పుడే కాదు ఇలా అన్నప్పుడు కూడా మనం ఎక్కువ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కొంచెం బట్ మా ఫ్లో ఉంది, ఆ సక్సెస్ కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయాలి కాబట్టి అలా చేసాను తప్పించి మాకు ఏదో అని కాదు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.